ఉన్నవాళ్ళు తింటే పాపమా అనే విషయానికి కాస్త తర్జన భర్జన పడుతూ ఉంటారు. కానీ అన్నానికి బీద ఉన్న అనే తేడా మాత్రం ఏమీ లేదు. ఎందుకంటే అన్నం ఆకలికి అందరూ కూడా సమానంగానే ఉంటుంది. బీదవాడికి బాగా ఎక్కువగా ఆకలి ఉండము, అన్నం ఆకలి మరి లేనివాడికి ఎక్కువగా ఉండము, మరి ఉన్నవాడికి బాగా ఎక్కువగా ఉండము, లేకపోవడము ఇలాంటివి ఏం జరగవు. కాబట్టి ఈ అన్నదానం అనేది బీదవాడికైనా ఉన్నవాడికైనా ఆకలి కొన్న కడుపుకు చేయడమే తప్ప మనము ఇంత మించి చేసేదేమీ లేదు. కాబట్టి ఆ యొక్క విషయాన్ని గమనించి మనం ఎప్పుడైనా అన్నదానం చేసేప్పుడు చాలామంది ఉన్నవారు వచ్చి తినిపోతున్నారు, మరి వీరి వల్ల మనకు ఉపయోగం ఉండదేమో అని చెప్పేసి అనుకోవాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. కాబట్టి ఎవరికైనా సరే ఆకలి ఉన్న కడుపుకి అన్నదానం చేయండి, మరి శుభాన్ని పొందండి. శుభ